స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనము 5th ఏప్రిల్కైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడడానికి రెడీ అయిపోయాము. కమాన్ గైస్, లెట్స్ రాక్ ద టాపిక్. నాన్న, మీ అందరికీ నా గుడ్ విషెస్ నాన్న. యూపీఎస్సీ అనేది త్వరలో రాబోతుంది. అలాగే ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారో, రోజు ఈ వీడియోస్ ఫాలో అవుతున్నారో, మీరంతా కూడా ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ఫుల్ అయ్యి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా ఉన్న మీరు యూపీఎస్సీ పోస్టింగ్లో ఉండాలనేది నాకు గట్టి కోరికగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకోసం స్టార్ట్ చేస్తాను. సో ఓకే గైస్, ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ఒకటి ఎల్టీఎక్స్తో తోడై మీ ప్రిపరేషన్ అనేది అద్భుతంగా చేయాలి అనుకుంటున్నారా? మీకోసం మన ఎల్టీఎక్స్ ద్వారా ఎల్టీఎక్స్ నుంచి కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ అనేది ప్రారంభమవుతున్నాయన్న. 5,000 రూపీస్తోనే మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఖచ్చితంగా లక్షలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 5,000 రూపాయలు నెలసరి కట్టుకుంటూ కూడా పేద విద్యార్థులకు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇంకా మెరుగుగా క్వాలిటీగా తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా అందిస్తున్న మన ఏకైక ఇన్స్టిట్యూషన్ ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ. సో ఇందులో భాగంగా మీకు మన కోర్సెస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుందండి. ఆన్లైన్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారట, మీ ఇంటి వద్ద నుంచే, మీరు గ్రామాల్లో ఉన్న, సిటీల్లో ఉన్న, ఎక్కడున్నా మీ ఇంటి వద్ద నుంచే క్వాలిటేటివ్ సబ్జెక్ట్ అనేది పొందగలరు. 60,000 రూపాయలకే మీరు కోర్స్ అనేది పొందగలరు. అలాగే ఆఫ్లైన్, సార్ నాకు క్లాస్ ఎన్విరాన్మెంట్ కావాలి సార్, క్లాస్లో కూర్చొని అద్భుతంగా చదవాలి సార్ అని కోరుకుంటున్నారా? హైదరాబాద్ మరియు వైజాగ్. సో వైజాగ్లో రండి, నేను ఉంటాను, సురేష్ సార్ ఉంటారు, మల్టిపుల్ ఫ్యాకల్టీ ఉంటారు. మీరు డైరెక్ట్గా మమ్మల్ని కలవచ్చు. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. టోటల్ ఫీజు కట్టాలంటే 70,000, నెలసరి 5,000 కట్టుకుంటా కూడా మీరు కోర్స్ పొందొచ్చు. నాన్న, ఇది సరైన సమయం మీ ఐఏఎస్ కలలను నిజం చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇప్పుడు చదివారంటే నెక్స్ట్ ఇయర్కి మీరు క్లియర్ చేయడానికి, ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉండడానికి సరైన కాల అవధి అనేది సరిపోతుంది. సో అందువల్ల 15th ఏప్రిల్ వరకు ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఓకే గైస్, అలాగే మీకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కాచుకుని ఉందండి. 15th మనం డెమో కూడా, ఓకేనా, రాబోయే 16th అనుకుంటాను, సండే మేము ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తాము. అప్పుడు మీరు నన్ను కలవడానికి కానీ, మన సారోళ్ళని కలవడానికి కానీ, ఇంకేమైనా డౌట్స్ ఉండడానికి క్లియర్ చేసుకోవడానికి మన వద్ద నుంచి కూడా డెమో కూడా కండక్ట్ చేస్తున్నాము. డోంట్ మిస్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నాను. తర్వాతే చూడండి, మనము హిందూ అనాలిసిస్లో రోజు ఒక 1 అవర్లో క్వాలిటేటివ్గా కంటెంట్ అనేది చూస్తున్నాం. కొన్నిసార్లు హిందూ సరిపోదు నాన్న, డౌన్ టు ఎర్త్ చదవాలి, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలి, పిఐబి చదవాలి, యోచన చదవాలి, కురుక్షేత్ర చదవాలి, అలాగే ఇంకా మరింత ఎగ్జామ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ మీరు చదవాల్సి వస్తుంది. సో అన్ని కవర్ చేయలేరు కాబట్టి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నూతనమైన కరెంట్ అఫైర్స్, మీరు మిస్ చేసిన కరెంట్ అఫైర్స్, హిందూ ఒకటే చదువుతున్నాను సార్, కొన్నిసార్లు నేను మిస్ చేసుకుంటున్నాను సార్, వేరే కరెంట్ అఫైర్స్ కూడా ఉపయోగపడితే బాగుండు అనుకుంటున్న వారి కోసం మనం క్వాలిటేటివ్గా అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం నాన్న. 5,000 రూపాయలకే లాంచ్ చేస్తున్నాము సార్. దీన్ని తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్ సార్ అడుగుతున్నారు, వారికి నా సమాధానం నాన్న. సో ఇక్కడ చూడండి, ఎవ్రీడే మార్నింగ్ 8 AM అంతా కూడా నేనే మీకోసం కరెంట్ అఫైర్స్లో ఉన్న అద్భుతమైన ఆర్టికల్స్, దాంట్లో మిస్ చేయకూడని కంటెంట్, క్వాలిటేటివ్ కంటెంట్ ప్రతి క్షణం మీకు ఉపయోగపడేలాగా అనేది మేము తీస్తాం. అలాగే మీకు అర్థం కాని సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఉండి, సార్ ఈ టాపిక్ వచ్చింది సార్ నాకు అసలు అర్థమే కాలేదు సార్ అంటే, మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అడగొచ్చు అన్నమాట. వాటిని కూడా మీకు అద్భుతంగా అనేది నేను వివరిస్తాను. మీకు మనం ఆ ఫ్రీడమ్ కలిగిస్తాం. సో అలాగే ఇక్కడ మల్టిపుల్ ఆర్టికల్స్ మీరు కవర్ చేయడం అనేది కాని పని. అలాగే ఇంకొకటి, మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తున్నారే అనుకోండి, ప్రిలిమ్స్కి మీకు రివిజన్ అనేది కావాలన్నా ఖచ్చితంగా 1 ఇయర్లో జరిగిన సబ్జెక్ట్స్ అనేది, కరెంట్ అఫైర్స్ అనేది రివిజన్ చేయాలి. అలాంటి రివిజన్ అనేది చాలామంది చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఉన్నా కానీ చదవలేం. సో అలాంటి రివిజన్ మీకు మన వద్ద నుంచి ఫ్రీగా అందిస్తున్నాం. అలాగే ఎక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అందించరు, మన కోర్సెస్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. ఇంత అద్భుతమైన ఆఫర్ ఎక్కడ ఇవ్వరు కాబట్టి. అలాగే తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కంటెంట్ రెగ్యులర్గా, అలాగే స్టూడెంట్ ఓరియంటెడ్గా ఎప్పుడూ తూచా తప్పకుండా అందించే ఏకైక ఇన్స్టిట్యూషన్ మనమే కాబట్టి మీకోసం మనం అందిస్తున్నాం. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో మీరు తీసుకోవాలనుకుంటున్నారంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మన యాప్లోకి వెళ్ళి ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్. సో ఎన్సీఆర్టీ, నేను సార్ యూపీఎస్సీ స్టార్ట్ చేస్తున్నాను, ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ. దానికోసం మీకు 10,000 రూపాయలకే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది ప్రతి పాయింట్ టు పాయింట్ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా క్వాలిటేటివ్గా డీటెయిల్డ్గా అనేది మీకోసం మనం అందిస్తూ ఉన్నాము. 15th ఏప్రిల్ వరకు ఈ ఆఫర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. తరువాత
ఆప్షనల్స్ ఎవరైతే తీసుకోవాలంటున్నారో పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షనల్స్ అనేది 30,000 రూపీస్కి మన వద్ద అందుబాటులో ఉన్నాయి. మీరు 5,000 కట్టుకుంటూ కూడా ఇక్కడ కూడా ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మీ ఆప్షనల్ ప్రిపరేషన్స్ అనేది మీరు కొనసాగించవచ్చు అన్నమాట. సో ఇవ్వండి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి మీకు అందిస్తున్న అద్భుతమైన ఆఫర్. ఇంకా ఇతర ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ స్పిరిట్లో మీకు ఉపయోగపడే విధంగా ఇంకా క్వాలిటేటివ్గా అనేది ఆఫర్స్ అందిస్తూ ఉన్నాము. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వగలరు. ఓకేనా? సో మన టాపిక్లోకి వెళ్దాము. ఓకేనన్నా, ఈ క్వశ్చన్ చూడండి. ఇది 2014లో అడిగిన క్వశ్చన్. దీనికైనా ఆన్సర్ చెప్పేస్తాను. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటేనన్నా, యాక్చువల్గా అండమాన్ అండ్ నికోబార్, ఓకేనన్నా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది రీసెంట్గా అనేది న్యూస్లో ఉందన్న. రీసెంట్గా న్యూస్లో ఉన్నదానికన్నా హిందూలోనే న్యూస్లో ఉంది. ఓకేనా, హిందూ పేపర్లో న్యూస్లో ఉంది. బట్ మనం కవర్ చేయలేదు. అందుకే ఈరోజు నేను దీన్ని కవర్ చేస్తున్నాను. ఎందుకంటేనన్నా ఇంటర్నెట్ కనెక్టివిటీ దేనికోసం న్యూస్లో ఉంది? ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం. సో దానికి సంబంధితమైన న్యూస్ ఏంటో నేను న్యూస్ వివరిస్తాను ఈ క్వశ్చన్ చెప్పేసినాక. ఓకేనా? సో అది కూడా మీకోసం నేను ఓకేనా, ఇది ఏంటంటే హిందూ పేపర్లో వెబ్ వెర్షన్లో వచ్చింది ఇది. సో అందువల్ల నేను క్లియర్గా అందిస్తున్నాను. సో గైస్, బీ పార్టిసిపేటివ్, బీ కమ్యూనికేటివ్. మీ రెస్పాన్సెస్ రెగ్యులర్గా చూస్తుంటాను. బీ రెస్పాన్సివ్ నాన్న. మీ మెసేజెస్ అనేది నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. మీ మాటలు అనేది మాకు ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చాలా వరకు బూస్టింగ్గా ఉంటుంది. సో ఎందుకంటే కీప్ కమెంటింగ్. సో ఇది నేను ప్రతి ఒక్కసారి కోరుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ నుంచి కూడా ఆల్రెడీ చాలామంది ఇంటరాక్టివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. వారికి కూడా నా థ్యాంక్స్ అండి. సో మన తరపు నుంచి చూడండి, దోస్ ఆర్ రెస్పాండెడ్ లైక్ బెల్లంకొండ ఉపేంద్ర కానీ, శ్రీనివాస్ కానీ, రమ్యారెడ్డి అండ్ దుంప అండ్ నెక్స్ట్ సాయి దుంప, మోనికా గోరా. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఐ కీప్ వాచింగ్ యువర్ కమెంట్స్. ఇంకా కూడా మరింత మంది కమెంట్స్ చేస్తూ ఉండండి. సో దట్ విల్ బీ స్పోర్టివ్ ఫర్ మీ. ఓకే గైస్, ఇక్కడ చూడండి, 2014లో కోరల్ రీఫ్ సంబంధితమైన క్వశ్చన్ అనేది వచ్చింది. మన ఇండియాలో ఎక్కడంతా కూడా కోరల్ రీఫ్స్ ఉంది. సో చూడండి, అండమాన్ నికోబార్లో మనకి ఫ్రింజింగ్ రీఫ్స్ అనేది ఉన్నాయి, కోరల్ రీఫ్స్ అనేది ఉన్నాయి నాన్న. గల్ఫ్ ఆఫ్ కచ్లోనూ ఉన్నాయి, గల్ఫ్ ఆఫ్ మన్నార్లోనూ ఉంది. కానీ సుందర్బన్స్ అనేది లేదు నాన్న. సుందర్బన్స్లో మనకి ఏంటంటే ఎక్కువగా సిల్ట్ ఫార్మేషన్ ఉంటుంది. సిల్ట్ అంటే ఏంటంటే నది, అంటే గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు సముద్రంతో కలిసే ప్రాంతం కాబట్టి, డెల్టా ఏరియా కాబట్టి, ఎప్పుడు కూడా డెల్టా ఏరియాలో ఆ నదులు తెచ్చిన ఇసుక రేణువులు అనేది అలా వస్తుంటాయి కాబట్టి, అవి సముద్రంలో కలిసే ప్రాంతం కాబట్టి అక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి కోరల్ రీఫ్స్ ఉండవు నాన్న, మ్యాంగ్రూవ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఐ ఎలిమినేట్ ద ఆప్షన్ 4, ఐ రిమూవ్ ఆప్షన్ డి అండ్ ఆప్షన్ బి. సో ఇక గల్ఫ్ ఆఫ్ కచ్లో ఖచ్చితంగా ఉందని తెలుసు, వెంటనే ఐ గో ఫర్ ఆన్సర్. సో అండమాన్ నికోబార్లో నాకు ఉందో లేదో తెలియాల్సిన అవసరం లేదు. దర్ ఇస్ అ బ్యూటీ ఇన్ ఆన్సరింగ్ యూపీఎస్సీ క్వశ్చన్ అన్న. సో ఫస్ట్ అర్థం చేసుకున్నారు అంటే, నాకు సుందర్బన్లో మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, కోరల్ రీఫ్ లేదు అని తెలుసు. ఆ ఒక్క పాయింట్ నాకు తెలిస్తే చాలు, వెంటనే నేను ఎలిమినేషన్ పద్ధతిలో ఆప్షన్ డీని, ఆప్షన్ బీని ఎలిమినేట్ చేయాలి. ఐఎమ్ గ్యారంటీయింగ్ నా యూపీఎస్సీ అనేది ఈజియెస్ట్ థింగ్. కాకపోతే యూ నీడ్ టు వర్క్ హార్డ్ టు మేక్ ఇట్ ఈజియర్. సో అంతే కాన్ఫిడెంట్, అంతే స్ట్రెంగ్త్, అంతే మైండ్లో పవర్. మీరు నమ్మాలి, మీరు క్లియర్ చేస్తున్నారు, చేయగలరు, అయిపోతున్నారు. మీరు మిమ్మల్ని నమ్మితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఎంత కఠినమైందైనా కానీ మీ చేతిలో వచ్చి పడుతుందండి. సో సి, ఐ ఎలిమినేట్ బి అండ్ సి. తర్వాత తీసుకున్నారు అంటే చూడండి, సెకండ్ నాకు ఇప్పుడు 1 ఉంది 3 ఉంది, 1 ఉంది 3 ఉంది. అంటే ఏంటి ఇక్కడ? అండమాన్ కరెక్టే, గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఐ నీడ్ టు చెక్ ఫర్ గల్ఫ్ ఆఫ్ కచ్. గల్ఫ్ ఆఫ్ కచ్లో కోరల్ రీఫ్స్ ఉందా? ఉంది. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. మై ఆన్సర్ విల్ బి ఏ. దిస్ ఈస్ హౌ యూ ఆన్సర్ ద క్వశ్చన్ అన్న. రోజు ఒక క్వశ్చన్ మీకు అద్భుతంగా అందిస్తాను. సో ఇక్కడ మనము ఈరోజు ఉన్న న్యూస్లో చూద్దాం. సో ఇక్కడ న్యూస్లో ఉన్నది ఏంటంటేనన్నా, ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో దేని గురించి ఉంది? ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అండమాన్ అండ్ నికోబార్, ఓకేనన్నా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు. సో దీనికోసం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు సైన్ చేయలేదన్న. ఈరోజు ప్రారంభమైన ప్రాజెక్ట్ అయితే కాదు. ఈ ప్రాజెక్టు అంతకుముందే 2020లో స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందన్న ఈ ప్రాజెక్టు? 2020లో స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే చెన్నై నుంచి కూడా, ఓకేనన్నా, చెన్నై నుంచి కూడా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి, ఏఎన్ఐ అంటే ఇక నుంచి ఏమంటేనన్నా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో సిఏఎన్ఐ అనే ఒక సో కాల్డ్ కేబుల్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించారు. ఏంటి ఈ కేబుల్ ప్రాజెక్ట్? ఓకేనా, ఈ కేబుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే చెన్నై నుంచి కూడా అండమాన్ నికోబార్కి కేబుల్స్ వేయబోతున్నారన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 2020కి స్టార్ట్ అయింది. ఇంకా అది పూర్తి కాకుండా ఉంది. ఎందుకంటే దానికి ఎన్నో ఛాలెంజెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు చెప్తున్నారు నాన్న. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా, ఇంకా దీన్ని సక్సెస్ చేయడానికి ఎన్నో కంపెనీస్ అనేది ముందుకు వస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ దే ఆర్ నీడ్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి పక్కా ఇంటర్నెట్ అవి అందించడానికి చూడండి, యూనివర్సల్ అంటే ఇదేంటి, బ్రాడ్బ్యాండ్, ఫైబర్ కేబుల్ అలాంటివన్నీ అందించడానికి యూనివర్సల్ సర్వీస్, ఓకేనా, యూనివర్సల్ సర్వీస్
ఆబ్లిగేషన్ ఫండ్, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి కూడా వారు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది ఇచ్చారు. సో ఏంటంటేనన్నా అక్కడ ఏంటంటే సుమారుగా 70 GBps అంటే గిగాబైట్స్ పర్ సెకండ్, ఓకేనా. సో GBps వరకు ఏంటంటే బ్యాండ్విత్తో ఏంటంటే ఇంటర్నెట్ అనేది మనం అందిస్తాము అనేది వారు తెలిపారు. ఇక్కడ అండమాన్ నికోబార్కి అందించాలి అనేది. సో అలాంటి కనెక్టివిటీని పెంచడానికి సో ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ ఎవరు ముందుకు వచ్చారు? ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ అనేవారు, ఓకేనా. ఈ రెండు కంపెనీలు ముందుకు అనేది వచ్చాయి. సో ఆల్రెడీ ఎయిర్టెల్ వచ్చేసి 5G సర్వీసెస్, ఓకేనా, 5G సేవలు అనేది, ఓకేనా, 5G సేవలు అనేది పోర్ట్ బ్లెయిర్లో, అండమాన్ నికోబార్ యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్లో అనేది అందించున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది చాలా వరకు ఏంటంటే ఇండియా మెయిన్ ల్యాండ్ నుంచి 1400 కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారుగా. అలాగే ఇది ఒక సెన్సిటివ్ థింగ్, ఎందుకంటే ఇక్కడ అండమాన్ నికోబార్ ఎందుకు సార్ ఇంపార్టెంట్? అండమాన్ నికోబార్లో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ ఉన్నారన్న, పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్, ఓకేనా, PVTGs అంటాము. ఇందులో ఏంటంటే ఎవరెవరంటే గ్రేట్ అండమానీస్. సో ఇక్కడ నేను చెప్పే పేర్లంతా కూడా అక్కడ ఉన్న ట్రైబ్స్ పేరు. సో వీటిని మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి, దట్ విల్ హెల్ప్ యూ. గ్రేట్ అండమానీస్, జరావాస్, ఓకేనా, జరావాస్ అంటారు, ఓంగ్స్, ఓకేనా, ఓంగ్స్, తర్వాత షాంపెన్స్ ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, యూ నీడ్ టు నో క్లియర్లీ. తర్వాత నార్త్ సెంటినెలీస్, ఓకేనా, నార్త్ సెంటినెలీస్. సో అలాగే ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ అనేది ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ కాబట్టి డెవలప్ చేయాలనేది నిర్ణయించుకున్నారు. సో అందుకని ఏంటంటే సో వాట్ ఆర్ ఆల్ ద డెవలప్మెంట్స్, సో అండమాన్ నికోబార్లో మనం అందుకున్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది మనం ఒక్కసారిగా తెలుసుకుందాం. సో చూడండి, జపాన్ నుంచి కూడా ఓవర్సీస్, ఓకేనా, ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్, ఓకేనా. ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అంటే ప్రపంచ దేశాల్లో మిగతా దేశాలకు వచ్చేసి వారు కొద్దిగా సాయం అందిస్తారు. అలాంటి అసిస్టెన్స్లో ఏంటంటే సుమారుగా, ఓకేనా, సుమారుగా $265, ఓకేనా, $265 అనేది వాళ్ళు మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో, ఓకేనా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో డెవలప్ చేయడానికి అనేది వారు అందించారన్న. సో తర్వాత మన నీతి ఆయోగ్ తరపు నుంచి, ఓకేనా, నీతి ఆయోగ్ తరపు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసామన్న ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. సో నీతి ఆయోగ్ నుంచి కూడా గ్రేట్ నికోబార్, సో నికోబార్లో అన్ని క్వాలిటీస్ అంటే గ్రేట్ నికోబార్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసినారు. అక్కడ ఏంటంటే చాలా వరకు ఎయిర్పోర్టు, మిలిటరీ, టౌన్షిప్ ఎన్నో డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. తర్వాత నీతి ఆయోగ్ నుంచి ఇంకో ప్లాన్ కూడా ఉంది నాన్న, అది ఏంటంటే లిటిల్ అండమాన్లో కూడా వారు ఒక ప్లాన్ చేస్తున్నారు. లిటిల్ అండమాన్లో ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ సిటీ అనేది ప్లాన్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ సిటీ అంటే ఏంటంటేనన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సింగపూర్ లాగా, ఓకేనా, ఒక సింగపూర్ లాగా, అలాగే ఏంటంటే ఒక హాంకాంగ్ లాగా ఒక అద్భుతమైన సిటీ అనేది వారు రెడీ చేస్తున్నారు. దానికంటూ ఒక ప్లాన్ అండ్ ప్రాజెక్ట్ ఉంది. సో ఇవన్నీ సక్సెస్ఫుల్ అయిందంటే మనము చాలా అద్భుతంగా అనేది మనం ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజానికి అన్నిటికీ కూడా డెవలప్ చేస్తామనేది నిర్ణయించుకున్నాం. సో అలాగే చూడండి, ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనన్న. సో వాటి గురించి మీరు మెయిన్స్ లెవెల్ అనాలిసిస్లో మనం చూడొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే సింపుల్గా వర్డ్లీగా చెప్పేస్తాను వినండి. సో టూరిజం అక్కడ అట్రాక్షన్గా మారుస్తున్నా కానీ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్. అక్కడ సెన్సిటివ్ కోరల్ రీఫ్స్ ఉన్నాయి, మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, అందువల్ల డేంజరస్. అలాగే ఇవన్నీ కూడా టెక్టానికల్ యాక్టివ్ జోన్లో ఉన్నాయి, జియాలజికల్గా ప్రాబ్లమ్స్. తర్వాత ఏంటంటే పొలిటికల్ ఇన్స్టబిలిటీస్, అక్కడ చైనా మిగతా దేశాల యొక్క పవర్ ఎక్కువగా ఉంది, అది ఒకటి. సెన్సిటివ్ ట్రైబ్స్ ఉన్నారు, అది ఒక ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంటున్న కొన్ని సమస్యలు. అయినా సరే మన ఇండియాకి స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఇండియాకి కాబట్టి వీఆర్ వర్కింగ్ ఆన్ ద బెటర్మెంట్ ఆఫ్ దిస్ రీజియన్ అన్నమాట. సో తర్వాత లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. ఇక్కడ చూడండి అన్న, ఇన్వెంటెడ్ నేమ్స్ విల్ నాట్ ఆల్టర్ ద రియాలిటీ ఆఫ్ అరుణాచల్ సేస్ ఇండియా. ఓకేనన్నా, ఈ ఇష్యూ ఏంటంటేనన్నా సింపుల్గా చూద్దాం. చూడండి, చైనా ఏం లేదన్నా, చైనాకి ఇండియాకి మధ్య బార్డర్ ఏంటిది? మెక్మోహన్ లైన్. సో చైనా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ మెక్మోహన్ లైన్ యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళేంటి, ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది, ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్, ఇండియాకి చెందిన అరుణాచల్ ప్రదేశ్ వారి దేశంలో భాగంగా అనేది వాళ్ళు చూపించుకుంటున్నారన్నమాట. సో వారు చూపించుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న, ఓకే, ఆ ప్రాంతంలో ఉన్న ఊర్లకు, రీజియన్స్కి వాళ్ళ పేర్లు వారే పెట్టేసుకుంటున్నారన్నమాట. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్న వాటికి వారికి వారే ఇన్వెంటెడ్ నేమ్స్, అంటే ఏంటంటే వారికి వారే తోచిన పేర్లు, చైనా పేర్లు పెట్టేస్తున్నారు అనమాట. ఇదే ఇక్కడ వచ్చిన సమస్య. మన ఇండియా అనేది దీన్ని తిరస్కరించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే రెండు వర్గాల వారి యొక్క సమస్యలను తెలుపుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇది మన యొక్క ఇండియా చైనా మధ్య ఉంటున్న సమస్యను, బైలేటరల్ ఇష్యూస్ని తెలుపుతుంది, ఇంటర్నల్ సెక్యూరిటీని కూడా ప్రాబ్లమ్స్ అనేది తెలుపుతుంది. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఒక ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, తవాంగ్.
తవాంగ్ అనేది చాలా వరకు భూటాన్కి, ఒకవైపు చైనాకి, ఇండియాకి మధ్య ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్. అలాగే తవాంగ్ అనే ప్రాంతం ఈ ప్రాంతంలో టిబెట్ ఉంది కదా, టిబెట్ యొక్క క్యాపిటల్ అయిన లాసాతో కల్చరల్ టైస్ అంటే కల్చరల్గా ముడిపడి ఉన్న ఒక ప్రాంతం. ఈ ప్రాంతం అయితే కంప్లీట్గా వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకా పొంగ మొత్తం ప్రాంతం కూడా వాళ్ళదే అన్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు అనేది మనం చూసాము అంటే ఇలా పేరు మార్పిడి చేసేది ఒకసారి కాదు. ఇంతకుముందు 2017లో 6 ప్లేసెస్కి ఓకేనా 6 ప్లేసెస్కి అనేది వారే పేరు మార్చుకున్నారు. తర్వాత ఏంటంటే 2021లో కూడా ఏంటంటే 15 ప్లేసెస్కి ఓకేనా 15 ప్లేసెస్కి అనేది వారు పేరు మార్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇష్యూ అనేది చెప్తున్నారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే నాన్న బార్డర్ డిస్ప్యూట్. సో ఇండియాకి చైనాకి మధ్య ఉంటున్న బార్డర్ డిస్ప్యూట్ని, అది కూడా కాకుండా ముఖ్యంగా ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉంటున్న బార్డర్ డిస్ప్యూట్ని తెలుపుతుందన్న. సో ఈ బార్డర్ డిస్ప్యూట్ అనేది దేని గురించి అంటే అక్కడ ఉంటున్న మెక్ మోహన్ లైన్. సో ఇప్పుడు మనకి మెక్ మోహన్ లైన్ అంటే ఏంటి, అది ఎందుకు ఎలా వచ్చింది అనేది మనము తెలుసుకుందాం ఓకేనా. బ్రీఫ్ హిస్టరీ చెప్తానన్నా. సో ఇక్కడ చూసారంటే ఇదే మెక్ మోహన్ లైన్. సో ఇక్కడ భూటాన్ నుంచి ప్రారంభమై అలా చైనాతో బార్డర్ అయ్యి ఇక్కడ మ్యాన్మార్తో ఎండ్ అవుతుంది. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ చైనా, ఇండియా, మ్యాన్మార్ ఈ 3 ప్రాంతాల యొక్క జాయినింగ్ పాయింట్ అది. సో ఇక్కడ మన ఇండియా వచ్చేసి దీని బార్డర్గా క్లెయిమ్ చేసింది, చైనా దీన్ని యాక్సెప్టే చేయట్లేదు, ఇది సమస్య. సో దాని గురించే మనం తెలుసుకున్నాం. సో అసలు మెక్మోహన్ లైన్ అనేది ఎలా వచ్చింది యాక్చువల్గా నాన్న 1900 ఓకేనా 1913, 14 ఆ కాలంలో. సో చూడండి చైనా ఒకవైపు టిబెట్, తర్వాత ఏంటంటే అప్పట్లో టిబెట్ నాన్న చైనాలో ఈ టిబెట్ అనేది భాగస్వామ్యం కదా. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో చైనా టిబెట్ ఇప్పుడైతే చైనాలో భాగం, కానీ ఒక ముందు వచ్చేసి అది టిబెట్ చైనా కాదు, అది సపరేట్ కంట్రీగా అనేది ఉండేది. సో ఇండియా వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ అనేది కలిసారు ఓకేనా, ఒక మీటింగ్ ఓకేనా. ఆ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే దట్ మీటింగ్ హెల్డ్ ఇన్ షిమ్లా అనమాట ఓకేనా. షిమ్లాలో అనేది ఈ మీటింగ్ అనేది జరిగింది. షిమ్లాలో మీటింగ్ మాట్లాడుకుని సరే మనమంతా కూడా సో అప్పుడు ఎవరినన్నా మనల్ని బ్రిటిష్ పాలిస్తున్నారు కాబట్టి ఇండియా అంటే బ్రిటిష్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి. సో అప్పట్లో షిమ్లా ఓకేనా, దాన్ని ఏమంటాం షిమ్లా కాన్ఫరెన్స్ అంటాం. ఏమంటాం మనము షిమ్లా కాన్ఫరెన్స్. ఈ షిమ్లా కాన్ఫరెన్స్లో ఎవరు ఉన్నారు అంటే నన్న సర్ హెన్రీ మెక్మోహన్. ఎవరది? సర్ హెన్రీ మెక్మోహన్ అన్నమాట. ఈ మెక్మోహన్ ఏం చేస్తారంటే అప్పట్లో ఫారిన్ సెక్రటరీగా ఉన్నారు. ఏంగా ఉన్నారు పోస్టింగ్? ఫారిన్ సెక్రటరీ. ఎవరికి? బ్రిటిష్ ఇండియాకి అన్నమాట. సో బ్రిటిష్ ఇండియాకి వారు ఫారిన్ సెక్రటరీగా అనేది ఉన్నారు. సో వీరు బ్రిటిష్ ఇండియాకి ఫారిన్ సెక్రటరీగా ఉంటూ ఈ యొక్క బార్డర్ ఇష్యూ సాల్వ్ చేయాలి అనే దానికోసము బ్రిటిష్ ఇండియాకి ఒకవైపు ఏంటన్నా బ్రిటిష్ ఇండియాకి సో అలాగే ఏంటంటే టిబెట్కి మధ్య బార్డర్ అనేది వేస్తారు. తర్వాత టిబెట్కి చైనాకి కూడా ఒక బార్డర్ డిస్ప్యూట్ అనేది వారు కూడా క్లియర్ చేస్తారు, నో ప్రాబ్లం. సో ఈ బార్డర్ అనేది ఎలాగిస్తారు అంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో భూటాన్ నుంచి కూడా ఈ బార్డర్ అనేది ఏంటంటే భూటాన్ నుంచి కూడా ఇట్ విల్ ట్రావెల్ త్రూ ద ఇసు రాజీ పాస్. ఏంటది? ఇసు రాజీ పాస్ వరకు ఇతను ఆ యొక్క లైన్ అనేది వేస్తారనమాట. సో ఇది ఎక్కడ? భూటాన్. సో ఇటు వైపు ఏంటంటే ఇండియా అండ్ చైనా బార్డర్లో. సో ఇది మన సమస్య తీరిపోయింది అనుకుంటే ఎప్పుడైతే స్వతంత్రం వస్తుందో, ఎప్పుడైతే చైనా సపరేట్ అయిపోతుందో చైనా ఏమంటుందంటే వీ డోంట్ యాక్సెప్ట్. సో చైనా ఏం చెప్తుంది? చైనా వచ్చేసి మెక్మోహన్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఇల్లీగల్ అంటున్నాం. ఇల్లీగల్ అంటే అది మాకు బార్డర్ కాదు. సో టిబెట్ వాళ్ళ వైపు విలీనం చేసుకున్న తర్వాత చైనా ఏం చేస్తుంది? క్లెయిమ్ హోల్ అరుణాచల్ ప్రదేశ్, మొత్తం అరుణాచల్ ప్రదేశ్ మాదే. సో హోల్ అరుణాచల్ ప్రదేశ్ మాదే అన్నట్టు క్లెయిమ్ చేస్తున్నారు. మన ఇండియా ఎలా వదులుకుంటారండి? సో వదులుకోరు కదా. సో ఇదే అసలైన బార్డర్ డిస్ప్యూట్ అన్నమాట. సో వారు అడిగేది క్లెయిమ్ ఎక్కడి నుంచి అంటే హిస్టారికల్గా ఓకేనా, హిస్టారికల్ అంటే ఏంటంటే నాన్న చరిత్రాత్మకంగా ఈ టిబెట్ పీపుల్, అరుణాచల్ ప్రదేశ్ పీపుల్ అందరూ ఒకటే. అలాగే తవాంగ్ ప్రాంతం నేను చూపించాను కదా మీకు, తవాంగ్ ప్రాంతానికి అలాగే లాసా టిబెట్ యొక్క క్యాపిటల్కి మధ్య వచ్చేసి ఒక కల్చరల్ రిలేషన్షిప్ అనేది కొనసాగుతుంది. ఇదంతా మా ప్రాంతమే అనేది క్లెయిమ్ చేస్తారు. సో కాదు అనేది గొడవ స్టార్ట్ అవుతుంది. అదే మన ఇండో చైనా వార్. సో మనం ఒప్పుకోము. సో అందుకనే ఇండో చైనా వార్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇండో చైనా వార్కైన కారణం కూడా మనకు తెలుసు. 1962 వార్ అనేది స్టార్ట్ అయిపోతుందన్న. దిస్ ఇస్ వాట్ అరుణాచల్ ప్రదేశ్ కోసం క్లెయిమ్స్ కోసం మనము పోరాడిందన్నమాట. తర్వాత సీజ్ ఫైర్ చేసి ఆపేస్తారు యుద్ధాన్ని ఓకేనా. సో కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా ఏంటంటే ఒకవైపు
చైనా వారిదని క్లెయిమింగ్, మన ఇండియా మనదని క్లెయిమింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇంకా కూడా తీరని సమస్యగా అనేది ఉంది. సో ఈ ప్రాంతాన్ని చైనా వాళ్ళంటే ఏంటంటే ఈ ఏరియాని ఏంటంటే చైనా వాళ్ళు ఏంటంటే జంగాంగ్, ఓకేనా, ఏమంటారంటే జాంగ్నాన్, ఓకేనా, జాంగ్నాన్ అని అంటారు. జాంగ్నాన్ ప్రాంతం అనేది చైనా వాళ్ళు అంటారు, ఓకేనా. యా, చైనా వాళ్ళు జాంగ్నాంగ్ అంటారు. సో ఇలా వీళ్ళ క్లెయిమ్స్ అనేది పోతూ ఉంది. సో ఎన్నో గొడవలు సాల్వ్ అవ్వకుండా అంటే చైనా వచ్చేసి రొటీన్గా ఇప్పుడు ఎలాగైతే పేరు మార్పిడి చేశారో వాళ్ళదని క్లెయిమ్ చేసుకుంటూ, అలాగే ఎవరైనా కానీ ఆ ప్రాంతం ప్రజలు కానీ లేదంటే ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ అనేది కానీ మన ఇండియాతో ఏదైనా మీటింగ్ కలవాలనుకున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ చేస్తారు. ఇప్పుడు భూటాన్ పిఎం ఏంటి, మన ఇండియాకి విజిట్కి వచ్చారా, అంతకుముందు దలైలామా మన ఇండియాతో ఏదైనా డీల్ కుదురుస్తాం అన్నప్పుడు ఇలాంటి రచ్చ చేస్తారు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క ఏదైనా కానీ వేరే దేశాల గురించి ఏదైనా కానీ మనకు డిస్కషన్ జరుగుతుంటే అప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదో ఒక ఇష్యూ అనేది రైజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కామన్గా మన ఇండియాకి అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇదే కరెంట్ అఫైర్స్కి లింక్డ్ అప్గా సో మనకి ఎలాగైతే ప్రాబ్లం ఉందో భూటాన్కి కూడా ప్రాబ్లం ఉంది నాన్న. ఈ భూటాన్ ఇష్యూ నేను మీకు ఆల్రెడీ మొన్న మనం డిస్కస్ చేసాం కాబట్టి రెండు కూడా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మళ్ళీ దీనికి సపరేట్ నోట్స్ అవసరం లేదు. సో వాట్ దే హ్యాడ్ డిస్కస్డ్ అనేది చూద్దాం. సో చూడండి, ఇండియా అండ్ భూటాన్ ఇద్దరు కూడా ఏంటంటే క్లోజ్ కోఆర్డినేట్లో ఉన్నారు. ఎప్పుడు కూడా చూడండి మన సెక్యూరిటీ టైస్ అన్నింటిలో కూడా మనకి ఎప్పుడు కూడా చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఏ దేశంతో మనం చాలా సత్సంబంధం ఉన్నా అంటే ఒకటి భూటాను, ఇంకోటి నేపాల్ నాన్న. ఇంకా చెప్పాలి అంటే ఎటువంటి వార్ డిస్ప్యూట్ ఏమీ లేకుండా మనం ఉండేది వచ్చేసి భూటాన్తో అనమాట. సో దాని గురించి కింగ్ జిగ్మే కెషార్ నంగ్యాల్ వాంగ్చుక్ వచ్చేసి డిస్కస్ అనేది చేస్తారు. సో అలాగే ఇండియా భూటాన్ బార్డర్లో చాలా వరకు ఏంటంటే బౌండరీస్ డెవలప్మెంట్ కానీ ఎన్నో డెవలప్మెంట్స్ కానీ అవన్నీ చేస్తున్నారు. అలాగే డోక్లాం అనే ప్రాంతంలో ఏంటంటే ఈ యొక్క రెండు దేశాలకి సమస్యగా అనేది చైనా కూర్చోంది. సో దాని విషయంలో కూడా మనం బార్డర్ టాక్స్ అనేది మాట్లాడి సరిదిద్దుకొని సాల్వ్ చేసుకుందాము అనేది చెప్తున్నారు. కానీ చైనా యొక్క ప్రోగ్రెస్ అనేది నెగటివ్ కొనటేషన్తో ఉండడం వల్ల సో ఈ సమస్య అనేది ఇంకా కొనసాగుతూ ఉన్నట్టు చెప్తున్నారు. కాకపోతే ఈ రెండు దేశాలు ఇండియా అండ్ భూటాన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ డిస్ప్యూట్స్ అనేది ఈజీగా మనం సాల్వ్ చేయించుకోవచ్చు అనేది మనం తెలుస్తుంది. అలాగే మన ఇద్దరి యొక్క రిలేషన్షిప్ అనేది ట్రస్ట్, గుడ్ విల్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎప్పుడైనా కానీ ట్రస్ట్, గుడ్ విల్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే అద్భుతమైన పదాల ద్వారా బిల్డ్ అయ్యి ఒక బాండింగ్ రిలేషన్షిప్పే మన ఇండియాకి అలాగే భూటాన్కి అన్నమాట. సో అలాగే ఎంతో, ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఎంతో ఫ్రెండ్షిప్గా ఉంటున్న దేశం ఇది మన ఇండియాకి. సో అలాగే మన ఇద్దరం కూడా షేర్డ్ ఇంట్రెస్ట్ మీద, కామన్ ఇంట్రెస్ట్ మీద కలిసి పనిచేయాలి. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అలాగే నేషనల్ ఇంట్రెస్ట్ పైన అలాగే సెక్యూరిటీ పైన ఇద్దరు కలిసికట్టుగా వర్క్ చేయాలనేది వారు నిర్ణయించుకున్నారు. సో ఇలాంటి సమస్యలు మనం మాట్లాడి తీర్చుకోవాలనేది వాళ్ళు మాట్లాడారు. సో ఇది జనరల్గా వాళ్ళిద్దరి మధ్య టాక్స్, ముఖ్యంగా సెక్యూరిటీ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడం గురించి వీరి యొక్క డిస్కషన్ అనేది పోయింది నాన్న. దట్ ఈస్ వాట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నప్పుడు వాటి గురించి నోట్స్ రాయాలి, రిపీటెడ్ కాన్సెప్ట్స్ని మనం చదివేయాలి నాన్న. సో అప్పుడు మనకి ఏంటంటే సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామా. ఓకే స్టూడెంట్స్, ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే నాన్న, నాతులా పాస్ దగ్గర ఒక అవలాంచీ జరిగి సో సుమారుగా 7 చనిపోయారు. ఇంకా ఎందరో ఆ యొక్క మంచులో వారు ఏంటంటే అలా లోపల మిగిలిపోయి ఉన్నారు నాన్న, అలా పూడిపోయినారు. ఇంకా వెలికితే ఇలా రీసెర్చ్ అది ఇవన్నీ కూడా ఎక్స్కవేషన్స్ అనేది జరుగుతుంది. సో ఇది డబల్ పర్స్పెక్టివ్ క్వశ్చన్ నాన్న ఫస్ట్. సో చూడండి, మీరు చదివేటప్పుడు అంటే అవలాంచి, ఓకేనా, అవలాంచి అనేది మీకు జియోగ్రఫీ, ఓకేనా. సో అలాగే ల్యాండ్ స్లైడ్, ఈ రెండు విషయాల గురించి మనం తెలుసుకోవాలి, ఓకేనా. ల్యాండ్ స్లైడ్ ఈ 2 పాయింట్స్ మీకు ఏంటంటేనన్నా జిఎస్, ఓకేనా, ఇక్కడ GS 1లో ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది ఒక డిజాస్టర్ అన్నమాట. సో అలాంటప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ టాపిక్ అనేది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇన్ ద GS పేపర్. సో ఇక్కడ GS పేపర్ 3లో వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డబల్ పర్స్పెక్టివ్లో చదవాలి. తరువాత ఏంటంటే నాతులా అంటే ఏంటి, ఇది మ్యాపింగు, అది కూడా GS 1 జియోగ్రఫీలో ఇంపార్టెంట్. చాలా చిన్న ఆర్టికల్ అనుకుంటాం, చాలా ముఖ్యమైన ఆర్టికల్, మనం చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్, ఓకేనా. సో ఈ టాపిక్కి నేను జియోగ్రఫీ పర్స్పెక్టివ్ అనేది చెప్పేస్తాను, తర్వాత మనము మిగతా పర్స్పెక్టివ్లోకి వెళ్తాం అన్నమాట. సో లెట్ us కమ్ టు ద జియోగ్రఫీ పర్స్పెక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం తెలుసుకోవాల్సింది అంటే ఈ నాతులా పాస్ అనేది ఏంటి, ఎందుకు అది ఇంపార్టెంట్, స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద నాతులా. సో దాని గురించి మనము తెలుసుకుందాం, ఓకేనా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతులా అనేది ఏంటంటేనన్నా ఇట్స్ ఎ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఓకేనా. సో మనకి పాసెస్ కొన్ని ఉంటాయి. సో అందులో చాలా చాలా ఇంపార్టెంట్ పాస్. సో ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే హిమాలయాస్లో లొకేట్ అయింది. అందరికీ తెలిసింది హిమాలయాస్లోనే. హిమాలయాస్లో అది ముఖ్యంగా ఏంటంటే ఈస్ట్ సిక్కింలో, సిక్కింకి ఈస్ట్ సైడ్. ఓకేనా. సిక్కింకి ఈస్ట్ సైడ్ లొకేట్ అయింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆల్టిట్యూడ్. ఓకేనా. ఆల్టిట్యూడ్ అంటే ఎంత ఎత్తులో లొకేట్ అయ్యిందంటే సుమారుగా ఏంటంటే 4302 మీటర్ల ఎత్తులో ఇది లొకేట్ అయ్యింది. సో అలాగే ఇదే హైయెస్ట్ మోటరబుల్ అన్నమాట. హైయెస్ట్ మోటరబుల్, వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఓకేనా. వన్ ఆఫ్ ద అనాలి. వన్ ఆఫ్ ద అంటే ఇలాంటి హైయెస్ట్ ఎన్నో ఉన్నాయి, ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్. మోటరబుల్ అంటే వెహికల్స్ ట్రావెల్ అవ్వగలిగిన రోడ్ కలిగిన ఒక పాస్ అన్నమాట. వరల్డ్లోనే కొన్నే ఉన్నాయి అలాంటి వాటిలో ఇది ఒకటి. సో అలాగే మనకేంటంటే నాతు అంటే ఏంటి, లా అంటే ఏంటి. సో నాతు అంటే ఏంటంటేనన్నా లిజనింగ్. నాతో అంటే ఏంటి, లిజనింగ్ ఇయర్స్. నేను వింటున్నాను. ఓకేనా. 93.4 FM అన్నటువంటి విధంగా లిజనింగ్ ఇయర్స్ని మనం నాతులా అంటాం. సో ఇక్కడ లా, నాతు అంటే లిజనింగ్ ఇయర్స్, లా అంటే పాస్ అని. సో అది ఒక దారి అని. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఈ నాతులా అనేది సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది. ఓకేనా. సో ఇవంతా ఈ లాంగ్వేజ్ ఏంటంటే టిబెటన్ భాష. టిబెటన్ లాంగ్వేజ్లో నాతులా అంటారు. ఇది చరిత్రాత్మకంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటేనన్నా ఏన్షియంట్ సిల్క్ రూట్. ఓకేనా. ఏన్షియంట్ సిల్క్ రూట్ని కనెక్ట్ చేస్తున్న ఒక ప్రాంతం. అలాగే ఏన్షియంట్ సిల్క్ రోడ్లో భాగంగా దీన్ని తెలపడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అలాగే ఈ నాతులా ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మన ఇండియాని కనెక్ట్ చేస్తుంది. సో ఇండియాని ఎవరితో కనెక్ట్ చేస్తుందంటే ఇండియా. ఓకేనా. ఇండియాని చైనాతో కనెక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ రూట్ అనమాట. సో ఇండియాని చైనాని కనెక్ట్ చేస్తున్న ఇంపార్టెంట్ రూట్. సో ఇలాంటి కనెక్షన్స్ మన ఇండియాకి చైనాకి ఓపెన్ ట్రేడింగ్ బార్డర్. సో ఇక్కడ చూడండి, ఇండియా అండ్ చైనా సో కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇద్దరు సోల్జర్స్ ఉంటారు. ఒకవైపు ఇండియన్ సోల్జర్స్. సో ఇక్కడ నాతులా పాస్లో చూడండి, ఒకవైపు ఇండియన్ సోల్జర్స్ ఉంటారు, ఇంకోవైపు చైనీస్ సోల్జర్స్ ఉంటారు. ఎవరుంటారు, చైనీస్ సోల్జర్స్ కూడా ఉంటారు. సో అంటే రెండు తరహా సోల్జర్స్ కూడా లొకేట్ అయ్యి ఉంటారు. అందువల్ల ఇంపార్టెంట్. వారిద్దరూ కూడా ఈ ప్రాంతాన్ని గార్డ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, కాపాడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ లేకుండా. సో అలాగే ఇది ఎందుకు స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ అంటేనన్నా సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇండియాకి చైనాకి, సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇండియాకి చైనాకి ఓపెన్ బార్డర్ కమ్యూనికేషన్స్ అనేది చాలా చాలా తక్కువ. సో అలాంటి ఓపెన్ ట్రేడింగ్ బార్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓపెన్ ట్రేడింగ్ బార్డర్స్ అనేది మన ఇండియాకి చైనాకి 3 ఉన్నాయి. సో ఆ 3లో ఇది ఒకటి. సో ఇప్పుడు ఆ 3 ఏంటి అనే డౌట్ మీకు వస్తుంది కదా. సో ఇప్పుడు సిక్కింలో ఉన్న నాతులా మీకు తెలిసింది కాబట్టి ఇది ఒకటి. సో ఇండియాకి చైనాకి మధ్య ఉంటున్న ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మీరు చదవబోయే ప్రిలిమ్స్లో కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి చైనాకి మధ్య నాతులా పాస్ ఒక ఇంపార్టెంట్. తర్వాత డైరెక్ట్ ఓపెన్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉన్న వాటిలో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే షిప్కీలా. ఏంటది, షిప్కీలా ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయింది. మరి ఇంకో బార్డర్ ఏదన్నా ఉందంటే ఇండియా చైనాకి, దట్ ఈస్ యువర్ లిపు లేక్. ఏంటది, లిపు లేక్ అనే ఒక బార్డర్. సో ఇది ఏంటంటే ఉత్తరాఖండ్లో ఉంది నాన్న. సో ఇది 3 మెయిన్ బార్డర్స్ ఇండియా మరియు చైనాకి మధ్య ఉంటున్న ఓపెన్ ట్రేడింగ్ బార్డర్స్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే నాతులా యొక్క డీటెయిల్స్ మనం తీసుకున్నామంటే నాతులా వచ్చేసి చూడండి 1962 వార్లో. ఓకేనా, 1966లో 62లో. సో ఇంతకుముందు మనము ఈ వార్ ఎందుకు జరిగిందో కూడా చెప్పాను కదా. దాట్ ఈస్ ద బ్యూటీ నాన్న. కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ కనెక్టెడ్గా ఉంటాయి నాన్న. ఈరోజు కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఇంతవరకు చెప్పినవన్నీ కూడా అద్భుతాలు నాన్న. ఎందుకంటే ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే నాతులా పాస్ అనేది 1962లో సీనో ఇండియన్ వార్. ఓకేనా, సీనో ఇండియన్ వార్ జరుగుతున్నప్పుడు అంటే చైనాకి ఇండియాకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే క్లోజ్ చేశారు నాన్న. క్లోజ్డ్. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేశారు, రీఓపెన్ ఎప్పుడు చేశారు అంటే 2006లో. 2006లో దీన్ని రీఓపెన్ అనేది చేశారు. సో అలాగే ఈ రీఓపెన్ ఎందుకు చేశారంటే ఇండియాకి చైనాకి మధ్య పలు డీల్స్, బైలాటరల్ రిలేషన్ సంబంధితమైన డీల్స్ ఎన్నో సైన్ చేయడం వల్ల
ఈ యొక్క ఓపెనింగ్ అనేది రీఓపెనింగ్ అనేది చేయడం జరిగిందన్న. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ ఆర్టికల్. సో అలాగే చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఏం చెప్తాను, డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా చూడాలన్నాను. సో జియోగ్రఫీ పర్స్పెక్టివ్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో కలిపి ఒకసారిగా చూస్తాము. ఏంటంటే మనకి 2 కాన్సెప్ట్స్కి డిఫరెన్స్ తెలియాలి. ల్యాండ్ స్లైడ్ ఒకటి ఉంది, అవలాంచి ఒకటి ఉంది. అసలు అవలాంచి అంటే ఏంటి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది. మన క్లాసెస్ అనేది ప్రారంభ దశలో ఉండే స్టూడెంట్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను అందిస్తాను. దాంట్లో ఎటువంటి డోకా లేదు. సో అందుకే మనం 1000 వ్యూస్ దాకా అప్రాక్సిమేట్గా మన వీడియోస్ దొరుకుతున్నాయి. అట్లీస్ట్ మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ తెలంగాణ స్టూడెంట్స్లో మనం 2000 వ్యూస్ ఉన్న తాకాలన్నా. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ వేస్తున్నాం కదా, 2000 వ్యూస్ ఉన్న పర్ డే తాకాలి. మీరు నా కోసం ఏం చేస్తారంటే వీడియోని షేర్ చేయండి అన్న. కైండ్లీ షేర్ విత్ యువర్ కాల్ ఫ్రెండ్స్ కానీ మీ వాట్సాప్ స్టేటస్లో కానీ అలా షేర్ చేయండి. చూద్దాము, రోజు ఒక 2000 వ్యూస్ వచ్చిందంటే మనకు కూడా బూస్ట్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది మీకోసం ఎక్కువ సబ్జెక్ట్ కూడా అందించడానికి, ఇంకా మన టైం ఎక్స్టెండ్ చేయడానికి. రోజుకి 2000 వ్యూస్ వచ్చిందంటే ఇంకా మల్టిపుల్ ఆర్టికల్స్ కూడా ఇక్కడే నేను కవర్ చేస్తానన్న. సో మీ వంతు సపోర్ట్ చేస్తూ ఉండండి. లెట్ us వర్క్ టుగెదర్. ఇక్కడ నేను మాత్రమే కాదు, మీరు కూడా ఈ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగస్వామి అన్న. సో అందరికీ కూడా నా హార్టీ విషెస్. లెట్ us వర్క్ టుగెదర్ టు బెటర్మెంట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ గురించి చూద్దాం. ల్యాండ్ స్లైడ్ అంటే ఒక మాస్ వేస్టింగ్. వాట్ ఈస్ మాస్ వేస్టింగ్ అంటే ఒక కొండ, అలా పెద్ద కొండ జారుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట. సో మాస్ వేస్టింగ్ అంటే ఒక హ్యూజ్ ల్యాండ్ అనేది మూవ్ అవుతుంది, దాన్ని మాస్ వేస్టింగ్ అంటారు. సో అంటే ఇందులో ఏంటంటే మూమెంట్ ఆఫ్ లార్జ్ ఏరియా, ఒక పెద్ద ఏరియా ల్యాండ్ మాస్ అనేది కదులుతుంది. సో దేనివల్ల? ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. కిందకి జారి పడిపోతుందంటే గ్రావిటీ వల్ల కదా. సో దీన్నే మనం ఏమంటాం? ల్యాండ్ స్లైడ్ అంటాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మెయిన్స్ లెవెల్ రాసేటప్పుడు టర్మ్స్, డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ స్లైడ్ అనేది ఒక డిజాస్టర్, అవలాంచి అనేది ఒక డిజాస్టర్. సో ఇక్కడ అవలాంచి అంటే ఏంటో తెలుసుకోవాలి. అవలాంచి అంటే ఏంటంటే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్. సో ఇది కూడా ఒక ల్యాండ్ స్లైడ్ లాంటిదే, కానీ ల్యాండ్ స్లైడ్లో ఇది ఒక రకం అని చెప్పచ్చు. కానీ ఇక్కడ జరిగేదంటే అకర్స్ ఇన్ స్నోయీ రీజియన్, మంచు పర్వతాల్లో. మంచు అలా పెద్ద ల్యాండ్ మాస్గా ఉంటున్న మంచు సర్ఫేస్ లేయర్లో డిస్టర్బెన్స్ వచ్చి అది జారుకుంటూ లార్జ్ ఏరియా అనేది జారుకుంటూ వచ్చిందంటే దాన్నే మనం ఏమంటాం? అవలాంచి అంటాం. సో అంటే ఏంటంటే ఇక్కడ మీకు క్లియరు, ఒకవేళ నేల మాత్రం కదిలొచ్చిందంటే అది ల్యాండ్ స్లైడు, మంచు మాత్రం కదిలొచ్చిందంటే అది అవలాంచి. కానీ రెండు కూడా ఒకటే, కొండ పర్వతాల్లో అలా జారుకుంటూ గ్రావిటీని అనుసరించి రావడం. సో ల్యాండ్ స్లైడ్లో ఏమేమి ఉంటాయంటే సాయిల్ ఉంటుంది, రాక్స్, పెద్ద పెద్ద బండరాయిలు ఉంటాయి, అలాగే మట్టి కూడా ఉంటుంది. మరి అవలాంచీలో ఏముంటుంది సార్ అంటే స్నో మనకు ఉండేది స్నో, మంచుతో కవర్ చేయబడి ఉంటుంది. అలాగే ల్యాండ్ స్లైడ్ అనేది ఎప్పుడు కూడా స్టీప్ స్లోప్స్లో, వాలు, కొండల వాలు అనేది చాలా ఎక్కువగా ఉంది, చాలా వాలుగా ఉందంటే అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. మరి ఇది కూడా ఏంటంటే మోస్ట్లీ స్నోవీ రీజియన్ అంటే ఏంటి? మంచు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో మాత్రమే మనకి అవలాంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే వీక్ లేయర్స్ ఉండడం వల్ల. ఒకవేళ దానికి అండర్లో ఉంటున్న ఒక మంచు పైన ఉందంటే దానికి అండర్లో ఉంటున్న లేయర్స్ వీక్గా ఉందంటే అలాంటప్పుడు ఇది జరుగుతుంది. సినిమాల్లో చూపిస్తారు కదా స్కేటింగ్ చేస్తూ ఉంటే ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ అయితే పెద్ద మంచు పైన నుంచి జారుకుంటూ అలా మన హీరోని విలన్ని తరుముకుంటూ వస్తుంది కదా. సో ఇదేనన్నా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ అవలాంచి అన్నమాట. ఓకేనన్నా, మీకు అర్థమవడం కోసం అవలాంచి ఒక వీడియో చూపిస్తాను చూడండి. సో ఇది మనకి ప్రాక్టికల్ లెర్నింగ్కి చాలా అద్భుతం సో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఒక పెద్ద మంచు అనేది ఎలా కరుగుకుంటూ వస్తుంది చూసారా. ఇంకొక ఇన్సిడెంట్ కూడా కిర్గిస్తాన్లో జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత దారుణంగా అనేది ఇక్కడ మంచు అనేది మనకి వస్తుందనేసి. సో ఇలా మనకి ఏంటంటే అవలాంచీస్ అనేది వస్తుందన్నమాట. సో అక్కడి నుంచి ఏమొస్తుందన్నా? మంచు, స్నో అనేది అలా ఎంత ఫియర్సమ్గా ఉంటుంది. సో వీటిలో పడి ఇలాంటి ఒక మంచులో పడే ఇక్కడ సిక్కిం ప్రాంతం దగ్గర నాతులా పాస్ దగ్గర ప్రజలు అనేది చనిపోయారన్నమాట. సరే, మరి ల్యాండ్ స్లైడ్ కూడా చూద్దామా. సో ఇక్కడ చూడండి, ల్యాండ్ స్లైడ్ అనేది ఎంత డేంజరస్, ఎందుకు నేచురల్ డిజాస్టర్గా చెప్తున్నాం అనేది
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ వీడియోలో చూడండి ఎంత డేంజరస్గా అక్కడ ఉన్న రోడ్ కూడా చూడండి, మొత్తం హ్యూజ్ ల్యాండ్ మాస్ అనేది అలా జారుకుంటూ వస్తుంది. సో చూసారా, ల్యాండ్ మాస్ మాత్రమే అలా జారుకుంటూ వచ్చి దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాము. లేదు మనకి మంచు వచ్చిందంటే దాన్నే మనం ఏమంటామంటే సో కాల్డ్ మనం చెప్తున్న ఇక్కడ అవలాంచి అంటాం. సో రెండింటిని మీకు వీడియో పర్స్పెక్టివ్లో క్లియర్గానే చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో కొందరికి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం కావాలి అనిపించవచ్చు. అలాంటి వారి కోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి ఎనీ సబ్జెక్ట్ అన్న పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్ఏ, జోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ మీకు 5,000 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. 15th ఏప్రిల్ వరకు మనము ఈ అవకాశం అనేది మీకు అందిస్తున్నాం అన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇంకో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ ఉన్నా, ఇది జిఎస్ పేపర్ 2లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, దాన్నే ఏమంటామంటే సో ఇక్కడ చూడొచ్చు, ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది 2022 అయిన రిపోర్ట్ అనేది రీసెంట్గా వచ్చింది. ఈ ఆర్టికల్ దానికి సంబంధించిందే, ఈ ఆర్టికల్లో ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉమెన్ జడ్జెస్ చాలామంది ఉన్నారు, హైకోర్ట్స్లో తగినటువంటి విధంగా లేరు, అలాగే పెరగట్లేదు అని చెప్పారు. ఇందులో ఏంటంటేనన్నా కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి, జడ్జిల యొక్క జనాభా తక్కువైపోతుంది అనేది. సో ఇక్కడ మనము వీటిని గురించి డీటెయిల్గా వెళ్ళడానికన్నా ముందు ఈ యొక్క జడ్జిమెంట్, సో అంటే ఈ యొక్క సో కాల్డ్ కంటెంట్ ఏదైతే మనం ఐజేఆర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని మనం ఫస్ట్ తెలుసుకుందాం అన్నమాట. సో ఆ రిపోర్ట్ని తెలుసుకున్నామంటే మన కంటెంట్ అనేది ఈజీ అయిపోతుంది. సో లెట్ us అండర్స్టాండ్ దట్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిపోర్ట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్. సో ఇండియా జస్టిస్ రిపోర్ట్ అంటే ఏంటనేది మీకు ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్. అలాగే ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు, ఏం తెలుసుకోవాలనేది మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. దట్ ఈస్ ప్రిలిమ్స్ 2022లో రిలీజ్ అయిన రిపోర్ట్. ఇప్పుడు రిలీజ్ అయింది 2022 యొక్క రిపోర్ట్ అది, ఓకేనా. ఇందులో వారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్ అంటే ఇలాంటి రిపోర్ట్ ఇంతకుముందు లేదు, మనం కొత్తగా ఇన్వెంట్ చేసి మనం రిలీజ్ అనేది చేశాము. సో ఈ రిపోర్ట్ ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ రిపోర్ట్ అనమాట. నేషనల్ వారీగా పీరియాడిక్గా అంటే ప్రతి సంవత్సరం ఇస్తున్న ఒక రిపోర్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ అనేది ఈ రిపోర్ట్ అనేది రెగ్యులర్గా అందిస్తారు, కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు, ఓకేనా. అంటే టైమ్లీ స్కేల్లో రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ అనేది ఎవరిస్తున్నారంటే టాటా ట్రస్ట్. ఎవరిస్తున్నారన్నా టాటా ట్రస్ట్ వారు, ఓకేనా. టాటా ట్రస్ట్ వారు ఈ రిపోర్ట్ అనేది రూపొందిస్తున్నారు. టాటా ట్రస్ట్ నుంచి కూడా వారు స్టడీ చేసి రిపోర్ట్ అనేది ఇస్తున్నారు. మొట్టమొదటిసారిగా 2019లో ఈ రిపోర్ట్ అనేది రూపొందించారన్నమాట. సరే, వీరు మొత్తం చాలా మల్టిపుల్ థింగ్స్ని అనలైజ్ చేస్తారు. వీరు ఇండివిజువల్గా పనిచేస్తారంటే లేదు, వీరితో పాటు కొలాబరేట్ చేసే ఏజెన్సీస్ ఉన్నాయి. సో అలా కొలాబరేట్ అనేది ఎవరితో చేస్తున్నారో మీకు ఇంపార్టెంట్. అలా కొలాబరేట్ చేసేది వచ్చేసి దక్ష్, ఓకేనా. దక్ష్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. తర్వాత విధి సెంటర్ ఆఫ్, సో ఇంకోటి ఏంటంటే విధి సెంటర్ ఆఫ్ లీగల్ పాలసీ, ఓకేనా, లీగల్ పాలసీ. తర్వాత ఏంటంటే సో హియర్ కమ్స్ యువర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఎక్సెట్రా. సో ఇలాంటి వాటితో ఆర్గనైజేషన్స్తో కలిసి మెలిసి స్టడీ చేసి వీరు రిపోర్ట్ అనేది అందిస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ వీరు ఇంకా స్టేట్కి చెందిన, సో చూడండి స్టేట్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ చూసారా, ఆ స్టేట్కి చెందిన హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క స్టడీస్ని కూడా చూసి వాటిని చూసిన తర్వాత వీరు ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. ఇది వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ దాకా సంతోషం, ఓకేనా, ఇక్కడ దాకా సంతోషం. తర్వాత ఏంటంటే వీరు చేసే పనులలో చాలా ముఖ్యమైన పని ఏంటంటేనన్నా వీరు 4 కోర్, ఓకేనా, 4 కోర్ పిల్లర్స్ని వీరు స్టడీ చేస్తారు. అంటే 4 ముఖ్యమైన పిల్లర్స్ని వారు స్టడీ చేసి ఈ రిపోర్ట్ అనేది రూపొందిస్తారన్నమాట. ఆ 4 ముఖ్యమైన పిల్లర్స్లో ఏంటంటే వారు జ్యుడిషియల్ సిస్టంలో ఏంటది జస్టిస్ సిస్టంలో, ఓకేనా, జ్యుడిషియల్ సిస్టంలో ఏంటంటే వారు చూసేది ఏంటంటే ముఖ్యమైన స్టడీస్లో 4 పిల్లర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటేనన్నా వారు పోలీస్ ఫోర్స్ గురించి స్టడీ చేస్తారు, ప్రిజన్స్ గురించి స్టడీస్ చేస్తారు, వాటి యొక్క స్టేటస్ గురించి స్టడీ చేస్తారు. తర్వాత మన జ్యుడిషియరీ దాని యొక్క పరిస్థితి అన్నీ. తర్వాత ఏంటంటే లీగల్ ఎయిడ్స్, చట్టరీత్యా సాయం అనేది ఎంత మాత్రం చేస్తున్నారు అనేది, ఆ స్టేట్ యొక్క పనులు ఎలా ఉన్నాయని. సో ఈ 4 మెయిన్ కోర్ ఏరియాస్ని స్టడీ చేసి రిపోర్ట్ అనేది ఇస్తారు. ఆ విధంగా వీరు ఇచ్చే రిపోర్ట్ అనేది సో చూడండి మిడ్ అండ్ లార్జ్, సో ఇక్కడ చూడండి మిడ్ అండ్ లార్జ్ స్టేట్స్. సో మిడ్ అండ్ లార్జ్ స్టేట్స్కిను అలాగే ఏంటంటే
స్మాల్ స్టేట్స్, ఓకేనా. తర్వాత ఏంటంటే స్మాల్ స్టేట్స్కిను ఇస్తారు, అంటే 2 కేటగిరీస్గా విభజించి వీరు ఈ రిపోర్ట్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లార్జ్ స్టేట్స్ లేదంటే మిడ్ స్టేట్స్ అని, తర్వాత ఏంటంటే స్మాల్ స్టేట్స్ అని. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఈ స్మాల్ స్టేట్స్ అనేది ఏంటి, ఈ యొక్క మిడ్ అండ్ లార్జ్ స్టేట్స్ ఏంటి అంటే, సో చూడండి మిడ్ అండ్ లార్జ్ స్టేట్స్లో 18 స్టేట్స్ ఉంటాయి. 18 స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్లో ఏంటంటేనన్నా లెస్ దెన్, సో చూడండి లెస్ దెన్, చాలా జాగ్రత్తగా వినండి, లెస్ దెన్ 1 crore పాపులేషన్. సో చూడండి సారీ, ఇవన్నీ కూడా గ్రేటర్ దెన్, లార్జ్ కదా, గ్రేటర్ దెన్ 1 crore పాపులేషన్స్ అలా ఉంటున్న స్టేట్స్ని ఏమంటారంటే లార్జ్ అండ్ మిడ్ రేంజ్ స్టేట్స్ అంటారు. మరి స్మాల్ స్టేట్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇందులో ఏంటంటేనన్నా లెస్ దెన్ 1 crore పాపులేషన్, 1 కోటి కంటే కూడా తక్కువ జనాభా ఉంటున్న స్టేట్స్ని వీరు ఇందులో కన్సిడర్ అనేది చేస్తారు. సో ఇలా కన్సిడర్ చేసిన దాంట్లో ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చిందంటే, ఫస్ట్ పొజిషన్లో కర్ణాటక ఉందనన్న, కర్ణాటక ఉంది. కాకపోతే మనము చూడండి, మీరు తెలుగు స్టూడెంట్స్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఏపీ తెలంగాణ పరిస్థితి కూడా మీరు తెలుసుకోవాలి. సో అంతకంటే ముందు మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది బెటర్ పెర్ఫార్మింగ్గా ఉందనే దానికి నిదర్శనమే ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, మూడవ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఈ జ్యుడిషియరీ రిపోర్ట్లో తెలంగాణ ఉంది. మీరు గర్వించదగ ఒక విషయం, ఓకేనా. ఫోర్త్ ప్లేస్లో ఏంటంటే గుజరాత్ ఉంది, ఓకేనా. సో అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఏంటంటే ఏపీ ఉంది నాన్న. సో ఏపీ ఉంది. తర్వాత ఏంటంటే సిక్స్త్ ప్లేస్లో కేరళ కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య సౌత్ ఇండియా అలాగే నార్త్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్స్ మీద ఎన్నో టాపిక్స్ రావడం వల్ల మీరు చూసుకున్నారు అంటే పెర్ఫార్మెన్స్లో, జ్యుడిషియల్ పెర్ఫార్మెన్స్లో కూడా సౌత్ ఇండియన్ స్టేట్సే టాప్ లిస్ట్లో ఉంది. మరి వరస్ట్గా 18వ స్థానంలో 18th ప్లేస్లో ఎవరున్నారు అంటే మన హీరో గారైన యూపీ అనేది ఉంది. జ్యుడిషియల్ సిస్టంలో చాలా వీక్గా ఉంది. స్మాల్ స్టేట్స్లో ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే గోవా ఉంది నాన్న, ఓకేనా. గోవా అనేది ఫస్ట్ ప్లేస్లో అనేది లొకేట్ అయ్యి ఉంది. తర్వాత ఏంటంటే, ఓకే స్టూడెంట్స్, చిన్న కరెక్షను. సో ఇక్కడ ఏంటంటే నాన్న ఫస్ట్ ప్లేస్లో ఉండే సిక్కిం నాన్న, ఓకేనా. ఫస్ట్ ప్లేస్లో సిక్కిం ఉన్నాయి. సో ఈ యొక్క చిన్న స్టేట్స్లో ఎన్ని టోటల్ స్టేట్స్ ఉన్నాయంటే మీకు 7 స్టేట్స్ వస్తాయి. సో 7వ స్థానంలో, ఓకేనా, 7th ప్లేస్లో ఎవరున్నారు అంటే గోవా ఉంది. సో 7th ప్లేస్లో ఉంది గోవా. ఐ జస్ట్ మెన్షన్ ఇట్ అస్ 1, సో టు మై మిస్టేక్, సో కరెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 7th ప్లేస్లో ఎవరున్నారంటే గోవా అన్నారు. సో ఇది స్టాటిస్టిక్స్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ అన్న, ఇవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్. మరి మెయిన్స్ లెవెల్లో ఏంటంటే రిపోర్ట్ యొక్క హైలైట్స్ అంతా కూడా మనం తెలుసుకోవాలి. ఆ రిపోర్ట్లో చెప్పబడిన ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో అక్కడ చూడండి వారు చెప్పిన స్టేట్మెంట్స్ నుంచి, ఆ రిపోర్ట్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే, చూడండి పోలీస్ విషయంలో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటేనన్నా, సో చూడండి పోలీస్ అనేది అర్బన్ ఏరియాలో, చూడండి అర్బన్ ఏరియాస్లో అంటే అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉన్నారు, కానీ రూరల్ ఏరియాస్లో లేరు అంటున్నారు. సో అర్బన్ ఏరియాస్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అనేది ఉన్నారు. తగినటువంటి పోలీస్ ఆఫీసర్ అర్బన్ ఏరియాలో ఉన్నారు, గ్రామాల్లో లేదు అన్నారు. అంటే చూడండి 60% పాపులేషన్, 60% మన ఇండియా యొక్క జనాభా అనేది ఎక్కడ నివసిస్తుందంటే సుమారుగా రూరల్లోనే, ఓకేనా, గ్రామ స్థాయిలోనే నివసిస్తున్నారు. కాకపోతే నో రిక్వైర్డ్ పోలీస్, సో అక్కడ తగినటువంటి పోలీస్ అనేది లేరు అన్నమాట. ఇది ఈ రిపోర్ట్ ద్వారా మనకి తెలిసిన విషయం. తర్వాత ఏంటంటే ఈ రిపోర్ట్లో ఏంటంటేనా, మన గవర్నమెంట్ రికమెండేషన్ ప్రకారం 150 స్క్వేర్ కిలోమీటర్స్కి, ఈ పాయింట్ మీకు హెల్ప్ అవుతుంది, 150 స్క్వేర్ కిలోమీటర్స్కి రూరల్లో పోలీస్ స్టేషన్ ఉండాలి. 150 కిలోమీటర్ 150 స్క్వేర్ కిలోమీటర్స్ రీజియన్స్లో ఏంటంటే రూరల్లో ఒక పోలీస్ స్టేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సో ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని, ఓకేనా, సో వాటిని ఏంటంటే ఓన్లీ 6 స్టేట్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేస్తుంది, మిగతా స్టేట్స్ అనేది ఫుల్ఫిల్ చేయనట్టు చెప్తున్నారు. అలాగే ఏంటంటే నాన్న, సో గ్రామ స్థాయిలో ఏంటంటే నంబర్ ఆఫ్ పోలీస్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంది అనేది చెప్తున్నారు. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే పోలీస్ ట్రైనింగ్ అకాడమీ. సో ఇక్కడ ఏంటి, ఈ టాపిక్ అంతా కూడా పోలీస్ గురించి, రిమెంబర్ ద పాయింట్, ఓకేనా. సో వారు చెప్పిన రిపోర్ట్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను, ఇంకేమీ కాదు. సో ఇక్కడ చూడండి పోలీస్ ట్రైనింగ్ అకాడమీలు అనేది తగినటువంటివి లేవు అనమాట. పోలీస్ ట్రైనింగ్ అకాడమీస్ అనేది, ఓకేనా, చాలా వరకు ఏంటంటే ఓవర్లోడ్ అయిపోయి జనాభా అనేది ఎక్కువైపోయింది, ట్రైనింగ్ అకాడమీస్లో ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇండియాలో ఎన్ని పోలీస్ ట్రైనింగ్ అకాడమీస్ ఉన్నాయంటే సుమారుగా 2011 ట్రైనింగ్ అకాడమీస్ లేదంటే ట్రైనింగ్ స్కూల్స్ అనేది ఉన్నాయి అన్నమాట.
సో అందులో సుమారుగా లక్షలాది మంది ట్రైనింగ్ అనేది పొందుతూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే ఈ ట్రైనింగ్ అందించడానికి కూడా తగినటువంటి స్పేస్ అనేది సరిపోవట్లేదు. దీనికోసం మనం బడ్జెట్ కేటాయించాలి. తర్వాత టాపిక్ ఏంటంటే ప్రిజన్స్ గురించి. మనము అన్ని టాపిక్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేశారు కాబట్టి మనం అన్ని టాపిక్స్ గురించి కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ప్రిజన్స్ విషయానికి వచ్చారంటే జైళ్ళ విషయానికి వచ్చామనంటే చాలా వరకు చూసుకున్నారంటే ఇక్కడ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ప్రెజెంట్లో పాపులేషన్స్ అనేది చాలా 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 ఇంక్రీజింగ్గా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఏంటంటే ఓవర్లోడెడ్గా మన సో కాల్డ్ జైళ్ళు అనేది ప్రిజన్స్ అనేది ఉన్నాయి. ఎలా ఓవర్లోడ్ అంటే యావరేజ్ ప్రిజన్. సో మన ఇండియాలో ఓవరాల్గా యావరేజ్ ప్రిజన్ తీసుకున్నామంటే అక్యుపెన్సీ రేట్ అంటే ఎంతమంది పట్టొచ్చు, ఎంతమంది ఉన్నారు. సో యాక్చువల్గా 100% మనం పట్టొచ్చు అంటే అక్యుపెన్సీ రేట్లో అంటే 130% ఉంది. అంటే ఏంటి, 100 మంది పట్టే ప్రిజన్స్లో మన ఇండియాలో ఏంటంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్లో 130% యావరేజ్. కానీ ఓవరాల్గా తీసుకున్నట్టే కొన్ని స్టేట్స్లో 200% కూడా ఉన్నారు. అంటే 100 మంది ఉండాల్సిన ప్రిజన్స్లో 200 మంది జనాలు అనేది ఉన్నారు. సో అలాగే ఏంటంటే ప్రిజన్స్ సరిపోవట్లా. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇన్వెస్ట్ చేయాలా దేనికోసం, న్యూ ప్రిజన్స్ కోసం, కొత్త జైళ్ళు కట్టడానికి మన గవర్నమెంట్ అనేది పెట్టుబడి పెట్టాలి అనేది. అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఇంకొక పనిష్మెంట్స్కి, రీహాబిలిటేషన్స్కి ఆల్టర్నేటివ్ మెథడ్స్ని కూడా మనం వెతకాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అలాగే చూడండి, మన ప్రిజన్స్ ఇంత ఓవర్లోడ్ అయినా కానీ మనకు తెలియాల్సిందంటే 77%, 77% అందరూ కూడా అండర్ ట్రయల్. అంటే ఇంకా వారు తప్పు చేసినట్టు ప్రూవ్ చేయబడలేదు, కేసు అనేది నడుస్తూ ఉందనేది. సో అలాగే దీని స్ట్రాటజీ తీసుకున్నామంటే అండర్ ట్రయల్స్ అనేది 2010 నుంచి ఓకేనా 2010 నుంచి డబుల్ అయినట్టు చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ఉండడానికైనా కానీ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అనేది చాలా వరకు పెరిగిపోతున్నారు. అలా ఉన్నవారు అండర్ ట్రయల్కి ఏంటంటే మనం బెయిల్ అనేది అరేంజ్ చేయాలి. బెయిల్ లాంటి ప్రొసీజర్స్ కానీ ఇంకా ఇతర పద్ధతులు కానీ మనము ఆలోచించాలి అనేది చెప్తున్నారు. సో తర్వాత ఏంటంటే ప్రిజన్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే జ్యుడిషియరీ గురించి చదవాలి. దేని గురించి జ్యుడిషియరీ యొక్క పరిస్థితి ఏంటి. జ్యుడిషియరీ కూడా అతి దారుణమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే మనకి కోర్టులో కేసులు విపరీతంగా పెండింగ్లో ఉన్నాయి. అంటే సుమారుగా చూడండి 4.9 crore కేసెస్. చూడండి 5 కోట్లు, సుమారుగా 5 కోట్ల కేసెస్ అనేది మనకి పెండింగ్లోనే ఉన్నాయి. మన ఇండియాలో ఇన్ని కేసెస్ అనేది పెండింగ్లో ఉన్నాయి. సుమారుగా ఇవంతా కూడా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కాదు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనే ఇన్ని కేసెస్ అనేది పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు కోర్టును నమ్ముకొని వెళ్ళే వాళ్ళకి అనేది డిలేడ్ జస్టిస్. ఎందుకంటే చాలా కేసెస్ అనేది చూడండి 10 సంవత్సరాలకు పైగా పెండింగ్ ఉన్నాయి. 10 సంవత్సరాలుగా ఒక జడ్జిమెంట్ రానప్పుడు ఎలా ఉంటుందండి. సో ఇది ఒక పెద్ద బ్యాక్లాగ్ అనేది కన్సిడర్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏంటంటే మనం ఈ కోర్ట్ సిస్టమ్ని మోడర్నైజ్ అనేది చెయ్యాలి. అయితే తప్ప ఇలాంటి సమస్యలను మనం సాల్వ్ చేసుకోలేం. తర్వాత మనం తీసుకున్నా అంటే మహిళల యొక్క ఉమెన్ రిప్రజెంటేషన్ విషయానికి వచ్చామంటే ఉమెన్ అనేది తగినటువంటి విధంగా సో కాల్డ్ మనం చూస్తున్న జ్యుడిషియరీలో అనేది రిప్రజెంటేషన్ అనేది చాలా దారుణంగా అనేది ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే హైకోర్టులో ఇట్స్ వెరీ లో అనేది చెప్తున్నారు. హైకోర్టులో వెరీ లోగా అనేది ఉందని చెప్తున్నారు. మరి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వచ్చేసి సుమారుగా 35% అనేది ఉమెన్ అనేవారు సో కాల్డ్ రిప్రజెంట్ అనేది చేస్తూ ఉన్నారు. సో అలాగే చాలా వరకు ఏంటంటే ఇంకా ఉమెన్ జడ్జెస్కి ట్రైనింగు, రిక్రూట్మెంట్ అన్నీ చేయాలని చెప్తున్నారు. సో అలాగే ఏ స్టేట్ కూడా ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వారు ఇచ్చిన కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయలేదని చెప్తున్నారు. అది ఏ కమిట్మెంట్స్ అంటే ఏంటంటే ప్రాపర్ రిప్రజెంటేషన్ జ్యుడిషియరీలో డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ లెవెల్లో జడ్జెస్ని ప్రాపర్గా తగినటువంటి రిప్రజెంటేషన్లో ఇంతవరకు ఒక స్టేట్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అనేది క్లియర్గా అనేది తెలిపారు. ఇది ఈ యొక్క రిపోర్ట్ యొక్క డీటెయిల్స్. దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది అంటే మనము ఇంకా జ్యుడిషియరీలో మార్పులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు అనేది చేయాలనేది ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క ఉమెన్ రిలేటెడ్ ఆర్టికల్ మాత్రం ఖచ్చితంగా చదవాలన్నా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చెప్పిన డేటా 35% మాత్రమే. సో చూడండి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేది 35% వరకు ఇస్తున్నారు. మరి హైకోర్టు జడ్జెస్ ఓన్లీ 13% మాత్రమే. ఇది మన యొక్క రిపోర్ట్ నుంచి వచ్చిన డేటా. ఇంత దారుణంగా అనేది ఉందనేది తెలుస్తుంది. అలాగే షేర్ ఆఫ్ ఉమెన్ రిమైన్స్ అన్ఈవెన్ అక్రాస్ ద స్టేట్స్. అన్ని స్టేట్స్ ఏమన్నా ఫుల్ఫిల్ చేస్తున్నాయా అంటే లేదు.
ఓన్లీ గోవాలో మాత్రమే హయ్యెస్ట్ ఉంది నాన్న, ఇది ఫ్యాక్ట్ మీకు కావాలి. 70% ఉమెన్ అనేది వారు రిప్రజెంట్ అనేది అయ్యున్నారు. సో అలాగే ఏంటంటే నాన్న నెక్స్ట్ ఏంటంటే మేఘాలయ అండ్ మేఘాలయ అండ్ నాగాలాండ్లో కూడా మంచిగా రిప్రజెంట్ అనేది అయ్యున్నారు ఇక్కడ మహిళలు అన్నమాట. బట్ హైకోర్టు లెవెల్లో తీసుకుంటున్నప్పుడు మహిళల యొక్క రిప్రజెంటేషన్ అనేది చాలా 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 దారుణంగా అనేది ఉందన్నారు. అలాగే హైకోర్ట్స్లో కంపేర్ చేసుకున్నామంటే సిక్కిం బెటర్ అంటున్నారు. సిక్కింలో వచ్చేసి సో హైయెస్ట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ మన ఇండియాలోనే సిక్కిం హైకోర్టులోనే అత్యధికమైన మహిళల యొక్క రిప్రజెంటేషన్ ఉంది అనేది చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది అందించాలి, ఇంతవరకు మనం ప్రాపర్గా అందించలేదు. సో హైకోర్ట్స్లో తీసుకున్నా అంటే ఎస్టీ జడ్జిలు 1.3%, ఎస్సీ జడ్జెస్ 2.8%, 11% ఓబీసీ. అంటే ఈ యొక్క మైనారిటీ ఇంకా 2.6%. అంటే ప్రాపర్ రిప్రజెంటేషన్స్ అనేది లేదు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇవి చేయాలనేది ఈ రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్. ఇదంతా కూడా ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాడర్ ఆర్టికల్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ అనేది మీకు ఐఆర్ సంబంధితమైంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, జిఎస్ పేపర్ 2లో. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే ఫిన్లాండ్ వచ్చేసి నాటోతో భాగస్వామ్యం అయ్యింది. సో నాటో అంటే ఏంటి, వెంటనే రష్యా ఏం చెప్పింది, ఈ యొక్క ఈ ఫిన్లాండ్ అనేది దాంతో మెంబర్షిప్ అవ్వడం అనేది మాకు కడుపు మంట రగిలింది. సో యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా పెరుగుతుందనే ఒక స్టేట్మెంట్ అనేది రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ గారు తెలిపారు. సో ఇప్పుడు మనము 2 విషయాల్లో నేర్చుకోవాలి. ఒకటి, నాటోలో జాయిన్ అయిపోయింది కాబట్టి ఫిన్లాండ్ అనేది మ్యాప్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాటో అనేది యూఎస్ చెందిన ఏజెన్సీ కాబట్టి ఈ ఫిన్లాండ్ అనేది బాల్టిక్ సీకి సంబంధంలో సో క్లోజ్లో ఉంటుంది కాబట్టి ఇక యూఎస్ యొక్క పవర్ అనేది బాల్టిక్ సీ ప్రాంతంలో కూడా ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉంటుంది కాబట్టి ఇది అతిపెద్ద ఇష్యూని రైజ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫార్మల్గా వచ్చేసి నాటోలో అనేది జాయిన్ అయిపోయారు. ఇప్పుడు రష్యాతో కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫినిష్ ఫారిన్ మినిస్టర్ ఎవరంటే పెక్కా హావిస్టో వారు ఈ యొక్క అక్సెషన్ అనేది ఈ డాక్యుమెంట్ అనేది యూఎస్ సెక్రటరియట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందన్నా బ్రుసెల్స్లో ఉంది. సో ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మనం సింపుల్ అండ్ క్యూట్గా తెలుసుకున్నాం. అంతకంటే ముందు ఇది మ్యాప్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ కాబట్టి ఫిన్లాండ్ ఎక్కడ ఉందో మ్యాప్ చూడండి. సో ఈ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది రష్యా యూఎస్తో కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గేలా లేదు, ఇంకా వరస్ట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే చూడండి, ఫిన్లాండ్ అనేది ఏ దేశానికి బార్డర్ అన్న ఇక్కడ చూడండి, రష్యాకి బార్డర్. ఇక్కడ వైట్ సీ ఉంది రష్యన్ రీజియన్లో. తరువాత చూడండి, వీరిద్దరికి కామన్ బార్డర్ ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ మరియు ఇక్కడ ఏంటి బాల్టిక్ సీ అన్నమాట. సో ఈ బాల్టిక్ సీ అనేది ఇంపార్టెంట్ యాక్సెస్ పాయింట్గా ఉంది. ఇక్కడ స్ట్రాటజికల్గా ఒక ప్లేస్ సెయింట్ పీటర్స్బర్గ్ అనేది రష్యా యొక్క ఇంపార్టెంట్ సిటీ. సో ఆ సిటీకి క్లోజెస్ట్ ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ హెల్సింకి. ఇప్పుడు సో ఇక్కడ ఫిన్లాండ్ అనేది నాటోతో జాయిన్ అయిపోయింది. నాటోతో జాయిన్ అయిపోయిందంటే డైరెక్ట్గా యూఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంటుంది. కలెక్టివ్ డిఫెన్స్ డీల్ సైన్ చేసినట్టు ఆర్టికల్ 5లో కలెక్టివ్ డిఫెన్స్ అనేది చెప్తారు. ఓకే, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్వీడను ఇవన్నీ కూడా వాటితో మెంబర్షిప్ అయిపోతుందంటే ఇది ఎవరికి కౌంటర్ చేసినట్టు, రష్యా అని కౌంటర్ చేసినట్టు. కాకపోతే దీనివల్ల సమస్య అనేది ఇంకా 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 పెరుగుతూ ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా సెక్యూరిటీ కన్సర్న్ అనేది రైస్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఫిన్లాండ్ అలాగే నాటో రెండిటికి సంబంధితమైన స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ అనేది మనం అద్భుతంగా అనేది తెలుసుకుందాం. సో ఇది మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అన్న. సో మ్యాప్ అనేది నేనే చూపించాను, మళ్ళీ కూడా మీరు మ్యాప్ డీటెయిల్గా అనేది చూడాలి. ఓకేనా, ఒక్కసారి నాటో మెంబర్ అయిపోయారు అనుకోండి, ఓకే, నాటో మెంబర్గా అయిపోయారు అంటే ఇక్కడ ఆ మెంబర్షిప్ ద్వారా వాళ్ళకి ఇచ్చే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 5లో ఆ అలయన్స్ అనేది ఆర్టికల్ 5 అనుసరించి కలెక్టివ్ డిఫెన్స్ అనేది ఇస్తుంది. ఏమి ఇస్తుందన్న, కలెక్టివ్ డిఫెన్స్. ఈ కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏంటంటే ఏదైనా మీకు సమస్య వచ్చిందంటే నేను ముందుకొస్తాననేది వాళ్ళు తెలిపారు. సో అంటే ఏంటంటేనన్నా, సో దేర్ విల్ బీ ఏ మిలిటరీ రెస్పాన్స్. ఓకేనా, మిలిటరీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, మిలిటరీ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మిలిటరీ రెస్పాన్స్తో పాటు ప్రొటెక్షన్, మీకు ఏమైనా కానీ రష్యా నుంచి ఆపదలు వచ్చిందంటే నేను మిమ్మల్ని వచ్చి ప్రొటెక్ట్ చేస్తాను అనే విధంగా అనేది ఈ నాటో రిలేషన్షిప్ అనేది బహిరంగంగా అనేది ఇండైరెక్ట్గా తెలిపిందనమాట. సో అలాగే ఏంటంటేనన్న, సో ఈ యొక్క అలయన్స్ అనేది జియోగ్రఫికల్గా అనేది ఏంటంటే ఈ రెండిటి మధ్య ఫ్రెండ్షిప్ అనేది అంటే డైరెక్ట్ బార్డర్ ఆఫ్ రష్యా,
డైరెక్ట్ బార్డర్ ఆఫ్ రష్యా అంటే రష్యాతో చూడండి, రష్యాని కౌంటర్ చేయడానికి, డైరెక్ట్ బార్డర్ ఆఫ్ రష్యాని కౌంటర్ చేయడానికి ఇలాంటి ఒక సైనింగ్ అనేది ఇంపార్టెంట్గా అనేది చూడొచ్చు. అలాగే ఏంటంటే వీరి యొక్క యాక్సెస్, యూఎస్ యాక్సెస్ టు బాల్టిక్ సీ, యూఎస్ అనేది ఇక్కడ నుంచి అంటే బాల్టిక్ సీలో కూడా యాక్సెస్ అవుతూ ఓకేనా, బాల్టిక్ సీని కూడా యాక్సెస్ చేసుకుంటూ అక్కడ కూడా ఏంటంటే వీరిద్దరి మధ్య గొడవలు అనేది ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంది ఓకేనా. అలాగే స్వీడను, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు అనేది జాయిన్ అవుతుందంటే ఏంటంటే దిస్ ఇండికేట్స్ ద వెస్టర్న్ యూనిటీ. ఏంటి నాన్న అది వెస్టర్న్ యూనిటీ అంటే వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా ఒకటైపోయి ఎందుకు కౌంటర్ రష్యా, రష్యాని కౌంటర్ చేయడానికి. ఇప్పుడున్న ప్రపంచ స్థాయిలో ఉంటున్న పరిస్థితి ఎలా ఉందంటే వెస్టర్న్ కంట్రీస్ అంతా ఒకటైపోయేసి ఈస్టర్న్ కంట్రీస్ని ఒకటి చేసేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చైనా, రష్యా, మంచి ఎస్సీఓ ఓకేనా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ రైజ్ చేస్తుంది. ఇప్పుడు మనము అసలు నాటో అంటే ఏంటి సార్, ఈ పేరు మళ్ళీ 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 న్యూస్లో వింటున్నాను, ఒక సింపుల్ బ్రీఫింగ్గా చెప్పగలరా అని మీ మైండ్ వాయిస్ నాకు వినిపించింది. కానీ ఇది ఒక మిలిటరీ అలయన్స్. ఏంటది మిలిటరీ అలయన్స్, ఆర్మీ పరంగా ఒకరు ఒకటిగా అవుతున్న ఒక అలయన్స్. అంటే నీకేమన్నా ఆపదొస్తే నేను వస్తాను, నాకేమన్నా ఆపదొస్తే నువ్వు వస్తావు అన్నటువంటి విధంగా వీరు ఎప్పుడు సైన్ చేశారంటేనన్నా వాషింగ్టన్ ట్రీటీ. ఏమంటేనన్నా వాషింగ్టన్ బట్టలు తుకుతుంటూ ఉంటే వాళ్ళంతా కలిసి ఒక ట్రీటీ చేశారన్నమాట ఓకేనా. వాషింగ్టన్ ట్రీటీ అనేది ముఖ్యంగా సో నార్త్ అట్లాంటిక్ ఓకేనా. సో ఇదేంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఓకేనా. సో నార్త్ అట్లాంటిక్ అంటే అట్లాంటిక్ సముద్రంకి పక్కన ఉంటున్న దేశాలన్నీ కూడా ఒకటి చేస్తూ ఒక సెక్యూరిటీ పరంగా, మిలిటరీ పరంగా ఒకటి చేస్తూ నాటోగా అనేది రూపొందించాయి. ఇది ఎప్పుడు అంటేనన్నా ఏప్రిల్ 1949లో వరల్డ్ వార్ 2 తర్వాత ఒక కోఆర్డినేషన్ ఏర్పరుస్తున్నటువంటి విధంగా ఒకవైపు యూఎస్, తర్వాత కెనడా తర్వాత వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ వెస్టర్న్కి చెందిన యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఇవన్నీ కూడా మెంబర్షిప్గా అనేది ఫామ్ అనేది చేశారు. ప్రస్తుతానికి ఏంటంటే నాన్న 30 మెంబర్స్ అనేది ఉన్నారు నాన్న. సో ప్రస్తుతానికి ఒరిజినల్గా 30 మెంబర్స్ అనేది ఒరిజినల్ మెంబర్షిప్ అనేది 30. కానీ ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేది జాయిన్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఒరిజినల్గా వచ్చేసి ఎంత ఓన్లీ 30 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ హియర్ నౌ ఇట్ హ్యాస్ బీన్ స్ట్రాటజికల్లీ ఇంక్రీజింగ్ అన్నమాట ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే 31st మెంబర్గానే మన ఫిన్లాండ్ అనేది జాయిన్ అయిందనమాట. సో అంటే ఏంటంటేనన్నా ఇందులో ఈ 31 మెంబర్స్లో ఏంటంటేనన్నా 29 మెంబర్స్ వచ్చేసి యూరోపియన్ యూనియన్కి చెందినవారు, 2 నార్త్ అమెరికాకి చెందినవారు. వీటి యొక్క టోటల్ మెంబర్షిప్ నాన్న. సో ఇది ఓవరాల్గా ఏంటంటే నాటో మెంబర్షిప్. ఇక్కడ వరకు సంతోషం. సరే, వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ అనేది బెల్జియంలో బ్రుసెల్స్లో ఉందన్న ఓకేనా. కొన్ని కంట్రీస్ మళ్ళీ దీనిలో నుంచి వెళ్ళిపోవడము, జాయిన్ అవ్వడం ఇది కామన్గా జరుగుతుంటుంది. వాటి గురించి మనకు అవసరం లేదు. మనకు అవసరమైన విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది వారి యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రుసెల్స్, బెల్జియం. వాటి యొక్క పర్పస్, సో మెయిన్గా ఈ యొక్క అబ్జెక్టివ్ అంటాను చూసారా, పర్పస్ కన్నా అబ్జెక్టివ్ వేద్దాం. సో మెయిన్గా వాళ్ళ యొక్క ఉద్దేశం, వారి యొక్క మెయిన్ అబ్జెక్టివ్స్ ఏంటి, ఈ నాటో యొక్క అబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనం చూస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే నాన్న, సో సేఫ్ గార్డ్ ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ, వారి యొక్క ఆ కంట్రీ యొక్క ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీని మనం కాపాడుకోవాలి. ఏంటి ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీని కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. తర్వాత ఏంటంటే నాన్న పొలిటికల్గా వారి యొక్క పొలిటికల్ అబ్జెక్టివ్ ఏంటంటే వారు డెమోక్రసీని నిర్మించాలనేది వారి ముఖ్య ఉద్దేశం. సో దే కౌంటర్ ద కమ్యూనలిజం. అలాగే ఏంటంటే వారి యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే డెమోక్రసీని వాళ్ళు నిలబెట్టాలి. అలాగే ఏంటంటే నాన్న మిలిటరీ పరంగా కూడా వారు ఏంటంటే కోఆర్డినేట్ అవ్వడం, ఏంటంటే పీస్ఫుల్ నెగోషియేషన్. ఫస్ట్ ఏంటంటే నాన్న పీస్ఫుల్ రెజల్యూషన్స్ అనేది తేవాలి అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. డిస్ప్యూట్స్, గొడవలు అన్నిటికీ కూడా లేని పక్షాన క్రిసిస్ టైంలో కూడా ఏంటంటే దే విల్ ఫైట్ ఫర్ టుగెదర్. ఏదైనా ఒక దేశానికి ఏదైనా కానీ ఒక సమస్య వస్తే మేము ముందుకు వస్తాము అనేది సో ఇక్కడ మెయిన్ ఉద్దేశం. సో ఇది మన యొక్క నాటో, దానికి సంబంధితమైన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మనం చూసాం. ఈరోజు యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సో చూడండి నాన్న, సీడ్ బ్యాంక్ సంబంధితమైన క్వశ్చన్. సో విత్ రెఫరెన్స్ టు ద సీడ్ బ్యాంక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సీడ్ బ్యాంక్ ఈజ్ repository of plant genetic resources. India seed bank stores have over 5,000 seed accessions. India seed bank
సీడ్ బ్యాంక్ ఈస్ ఇన్ హైదరాబాద్, బిల్ట్ ద ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ క్రాప్స్, ఇక్రీసాట్. సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది చెప్పండి, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రస్తుతానికి అవైలబుల్లో ఉన్నాయన త్వరపడండి. సో ఎందుకంటే మీరు 1 year తర్వాత యూపీఎస్సీ రాస్తున్నారు అంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఎన్నో విషయాలు అలసిపోవచ్చు, మర్చిపోవచ్చు, కానీ ఇక్కడ మేము చెప్పడం మాత్రం ఆగము. సో అందువల్ల ఈ వీడియోస్ అనేది రెగ్యులర్గా రోజువారీగా మీకు వస్తుంది కాబట్టి మల్టిపుల్ డౌన్ టు ఎర్త్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఏబి లాంటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి మీకు కవర్ చేస్తూ కంటెంట్ అనేది మీ వద్ద అందుబాటులో ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. సో వీడియో నచ్చింది, చాలా శ్రద్ధగా విన్నారు అంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.